ఆర్టికల్. అందరికి క్లియర్ గా కనిపిస్తోందా లెటర్స్ కానీ అన్ని? ఎస్ సార్. అవసరం. చూడండి, రీసెంట్ గా పాకిస్తాన్ అనేది న్యూ పొలిటికల్ మ్యాప్ ఒకటి రిలీజ్ చేసిందండి. పాకిస్తాన్ న్యూ పొలిటికల్ మ్యాప్ రిలీజ్ చేసింది. ఈయన ఎవరో తెలుసుగా మీకు? ఎవరు? పాక్ పిఎం, ముందు ఫేమస్ క్రికెట్ ప్లేయర్ కూడా. యాక్చువల్లీ మీరు డైలీ న్యూస్ పేపర్ చదువుతుంటే, మీరు న్యూస్ పేపర్ దగ్గరగా గమనిస్తుంటే, ప్రతిదీ డెవలప్మెంట్ సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఎవ్రీ 3 months కి మనకు ఒక్కసారైనా ఇండియా పాకిస్తాన్ గొడవ అనేది ఏదో ఒకటి పేపర్లోకి వస్తూ ఉంటుంది. ఎస్ మహేష్, ఇమ్రాన్ ఖాన్. ఇండియా పాకిస్తాన్ గొడవ అనేది ఎప్పుడో ఒకసారి ప్రతి 3 months వస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ప్రతి నెల రోజులకు ఒకసారి ఇండియా పాకిస్తాన్ గొడవ వస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే జనాలకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? వై ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఫైటింగ్ ఎవ్రీ నౌ అండ్ దెన్? ఫ్రీక్వెంట్ గా ఎందుకు ఫైట్ చేసుకుంటాయి? వై ఇట్స్ ఎ రికరింగ్ సబ్జెక్ట్? యూపీఎస్సీలో కూడా ఎందుకు ఇంత 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 ఇంపార్టెన్స్ ఈ టాపిక్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య? అసలు ఇష్యూ ఏంటి? వై ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ సివిలియన్స్ అండ్ పొలిటీషియన్స్, బోత్ ప్రజలకు అండ్ పొలిటీషియన్స్ ఇద్దరు కూడా ఫైట్ కి ఎందుకు ఇండియా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద పాకిస్తాన్ మీదకి వస్తారు? ఎందుకు? వెరీ గుడ్. రిలీజియన్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. వెరీ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఎక్కడ మాట్లాడినా చాలా సెన్సిటివ్. మతం అనేది ఎక్కడైనా, మతం అని కానీ కులం కానీ డిస్క్రిమినేటరీ టాపిక్, రంగు కానీ ఏదైనా మధ్యలోకి వచ్చింది అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే పీపుల్ హార్ట్ కి తీసుకుంటారు, ఎమోషనల్ గా తీసుకుంటారు. ఈవెన్ లాంగ్వేజ్ కూడా. రిలీజియన్ అనేది ఒకటి ఉంది, దాంతోపాటు హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ మధ్యలో ఉండడం వల్ల ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ ఇంకా ఇంకా పెద్దదైంది. బట్ అందరూ ఇండియా వాళ్ళందరూ పాకిస్తాన్ తిడతారు, పాకిస్తాన్ వాళ్ళందరూ ఇండియాని తిడతారు. కానీ మనం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కదా, మనం నిజాలన్నీ తెలుసుకొని అసలు ఏం జరుగుతుంది, మన తప్పు ఎంత, వాళ్ళ తప్పు ఎంత, మనం ఏం రైట్ చేసాం, వాళ్ళు ఏం రైట్ చేశారు అని తెలుసుకొని మాట్లాడాలి. సో మీకు హిస్టరీ తెలుసా అసలు ఏం జరిగిందని ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య? అందరికీ తెలుసా? తెలియని వాళ్ళు ఉంటే ఇది రికరింగ్ సబ్జెక్ట్ అమ్మా, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఓకే అమ్మా, అంటే ఐ మీన్ లెట్స్ సురేఖ టేక్ ఇట్ యాజ్ హోంవర్క్. మీరు దాని మీద వర్క్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇది ఒక్కసారి చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. 100 సార్లు రివిజన్ చేయండి, వస్తూనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఈ రోజు ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ లోకి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్ అనేది న్యూ పొలిటికల్ మ్యాప్ అనేది రిలీజ్ చేసింది. పాకిస్తాన్ పిఎం ఆఫీస్ అనేది ట్విట్టర్ లో న్యూ పొలిటికల్ మ్యాప్ అనేది రిలీజ్ చేసింది. ఎప్పుడు రిలీజ్ చేసింది అంటే August 5th రిలీజ్ చేశారండి. August 5th, 2020 మొన్న రిలీజ్ చేశారు. కరెక్ట్ గా సంవత్సరం క్రితం, అందరూ మ్యూట్ చేసుకోవాలి. కరెక్ట్ గా 1 year క్రితం ఇండియా ఏం చేసింది అంటే, కరెక్ట్ గా 1 year క్రితం ఇండియా ఏం చేసింది అంటే ఆర్టికల్ 370ని అబాలిష్ చేసింది. వాట్ ఈజ్ ఆర్టికల్ 370? ఆర్టికల్ 370 అంటే ఏంటి? ఆర్టికల్ 370 ఏం చేస్తుంది అంటే, మనకు ముందు కాశ్మీర్ అనే స్టేట్ ఉంది కదా, దానికి అటానమీ, దానికి స్పెషల్ పవర్స్ అనేది ఇచ్చింది. సో మనకి August 5th, 2019 లో మన యూనియన్ క్యాబినెట్ అనేది ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసి దానికి ఉన్న స్పెషల్ పవర్ ని, దానికి ఉన్న అటానమీని, కాశ్మీర్ ఉన్న అటానమస్ పవర్స్ ని లాగేసుకుంది. దాని వల్ల పాకిస్తాన్ కి కోపం వచ్చింది. పాకిస్తాన్ ఇలాంటి పాండమిక్ టైంలో, ఇలా జనాలందరూ కరోనా వైరస్ ద్వారా COVID-19 వాళ్ళు ఇబ్బంది పడుతున్న టైంలో ఒక కవ్వింపు చర్యలు, అంటే ఐ మీన్ ఒక గిల్లాలి అని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు ఈ సమయంలో ఒక న్యూ పొలిటికల్ మ్యాప్ అనేది తీసుకురావడం జరిగింది. మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. మ్యాప్, ఇక్కడికి మ్యాప్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య మ్యాప్ అనేది ఇంకొకటి న్యూస్ లోకి వచ్చింది. ఏమైంది? ఇంకో కంట్రీ మనకి మ్యాప్ ద్వారా గొడవ చేసింది. ఎవరు తెలుసా? నేపాల్. మీరు చదివే ఉంటారు. నేపాల్ తో ఇష్యూ ఏంటి? కాలాపాని, లిపులేక్ ఆ ఇష్యూలో వాళ్ళు కూడా మన ఇండియన్ టెరిటోరీస్ ని అవి మావి అని చెప్పి గొడవ పెట్టారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే చేస్తోంది.
పాకిస్తాన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ఆర్టికల్ 370 అబ్రిగేషన్, ఆర్టికల్ 370 రద్దు చేసిన మొదటి యానివర్సరీలోనే అలా చేయడం, ఆ రోజున చేయడం అనేది ఇంకా ఇబ్బంది పెట్టింది ఇండియాని. ఇక్కడ చూడండి, ఈ పొలిటికల్ మ్యాప్ లో ఏం చేసిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, సర్క్రీక్, నేను మ్యాప్ కూడా చూపిస్తాను, ఫస్ట్ వినండి. సర్క్రీక్, జునాగఢ్, ఈ ఏరియాస్ అన్ని మావి అని చెప్తూ ఒక మ్యాప్ అనేది అఫీషియల్ పిఎం ఆఫీస్ ఆఫ్ పాకిస్తాన్, అఫీషియల్ పిఎం ఆఫీస్ అనే వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు ఇది చేశారు, రిలీజ్ చేశారు. సో దాంతోపాటు ఏం చేశారంటే కాశ్మీర్ హైవేని శ్రీనగర్ హైవేగా కూడా పేరు మార్చడం అనేది జరిగింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం అండి పాకిస్తాన్ ఇలా చేయడం, ఇది ఫస్ట్ టైం కాదు. 2012లో పాకిస్తాన్ అఫీషియల్ అట్లాస్ రిలీజ్ చేస్తూ కూడా ఇదే చర్యకు పాల్పడింది. ఇండియన్ టెరిటరీస్ అనేవి తనవి అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. దిస్ ఇస్ ద సెకండ్ నైబరింగ్ కంట్రీ టు పబ్లిష్ ఎ మ్యాప్ క్లైమింగ్ ఇండియన్ టెరిటరీస్. ఈ మధ్యనే నేపాల్ చేసింది, మనకి చైనాతో కూడా స్టాండ్ ఆఫ్ నడుస్తోంది. దాని తర్వాత నేపాల్ చేసింది, దాని తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇండియన్ టెరిటరీస్ తనవి అని చెప్పి ఇది చేస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇండియాని అందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నాయి, ఏకాకిని చేద్దాం అనుకుంటున్నాయి. ఇండియా యొక్క నైబర్హుడ్ లో మన చుట్టుపక్కల దేశాలు ఇండియా యొక్క హోల్డ్ అనేవి అవి లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో పాటు FATF అండి, ఇది మనకు అంత కన్సర్న్ కాదు. FATF అనేది నార్త్ వెస్టర్న్ పాకిస్తాన్ లో ఒక ప్రాంతము, అది ఇప్పటి వరకు అటానమస్ ఉండేది. దాన్ని కూడా మాకు చెందిందే, పాకిస్తాన్ మాకు చెందిందే అని చెప్పి పాకిస్తాన్ ఇది చేయడం చేసింది. ఇప్పుడు మ్యాప్స్ చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది, చూడండి. పాకిస్తాన్ పిఎం ఆఫీస్ రిలీజ్ చేసిన మ్యాప్స్ ఏంటంటే ఈ మ్యాప్ రిలీజ్ చేసిందండి. ఇక్కడ చూసారా, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్, అది కూడా బ్లాక్ లిస్ట్ చేయడం అది కూడా ఉంది. ఇండియా లేవనెత్తే అవకాశం ఉంది. బట్ ఇది చూడండి, ఇది మన ఇండియన్ మ్యాప్ చూస్తే ఇదంతా మన ఇండియాది, ఇది మన కాశ్మీర్ కదా. పాకిస్తాన్ ఏం చేసింది, ఇదంతా తన మ్యాప్, ఇదంతా మా భూభాగము, వీ హ్యావ్ సావరెంటీ ఓవర్ దిస్ ప్లేస్, దిస్ డిస్ప్యూటెడ్ ఏరియా అని చెప్పింది. దాంతో పాటు ఇంకొక చర్య చేసిందండి. మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ కి అవతల పార్ట్ అంతా మనం ఏమని చెప్తాము, POK అంటాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాము. అదే ప్రాంతాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే IOK అంటారు, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు. కానీ ఇప్పుడు IOK పేరును తన స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ఏమని మార్చిందో తెలుసా, ఇండియా ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పింది. అలా అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అనేది మన ఇండియన్ సావరెంటీకి, ఇండియాకి ఒక ఇన్సల్ట్. సో అందుకోసమనే మన ఇండియన్ గవర్నమెంట్ తన రిప్లై చెప్తూ దిస్ ఇస్ ఎ పొలిటికల్ అబ్సర్డిటీ అని చెప్పింది. అంటే పాయింట్లెస్ థింగ్, పొలిటికల్ వాళ్ళ తాలూకు రాజకీయ లాభాల కోసం, వాళ్ళ తాలూకు ప్రజల్లో వాళ్ళ తాలూకు ఇది చేసుకోవడం కోసం ఈ మ్యాప్ రిలీజ్ చేశారు తప్ప దానికి ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్ కాదు అని చెప్పి ఇది చేసింది. ఇదొక్కటే, కాశ్మీర్ ఒక్కటే తనది అని చెప్పిందా, అదొక్కదాన్నే కాదు. గుజరాత్ లోని జునాగఢ్ సంస్థానం అంటారండి, దిస్ ఇస్ ప్రీవియస్లీ ప్రిన్స్లీ స్టేట్. ఆ ప్రిన్స్లీ స్టేట్ కూడా మాదే, ఈ జునాగఢ్ సంస్థానం కూడా మాదే అని చెప్పి పాకిస్తాన్ చెప్పింది. దాంతో పాటు సర్క్రీక్ అనే ఏరియా ఉంది, అది కూడా తనదే అని చెప్తోంది. చూపిస్తాను చూడండి. FATA అని చెప్పాం కదా, నార్త్ వెస్టర్న్ పాకిస్తాన్ లో ఏరియాని అటానమీ ముందుటి వరకు ఉండేది, ఇప్పుడు పాకిస్తాన్ తనది అంటుందని. ఇదిగోండి ఆ ఏరియా ఇది. ఇప్పుడు చూడండి, సర్క్రీక్ అని ఏంటంటే ఇంతవరకు గుజరాత్ అండి, ఇది పాకిస్తాన్ అండి. ఇండియా ఏముంటుందంటే ఇక్కడ రెడ్ లైన్ ఉంది చూసారా, ఈ రెడ్ లైన్ వరకు మా భూభాగం ఉంటుంది, మా టెరిటరీ ఉంటుంది. పాకిస్తాన్ ఏముంటుందంటే ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది చూసారా, ఈ గ్రీన్ లైన్ వరకు మాది అంటుంది. ఈ మధ్యలో 96 కిలోమీటర్స్ ఏదైతే వాటర్ ప్యాచ్ ఉందో అది సర్క్రీక్. దీని మీద కూడా మనకి కరెక్ట్ గా డిమార్కేట్ చేయలేదు, కరెక్ట్ గా బార్డర్స్ అనేవి గీయకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలవుతున్నాయి. అయితే ఇండియా ఏమంటుంది, ఇదంతా మనకి ఎందుకు, కరెక్ట్ గా మధ్యలో గీత గీసుకుందాం, ఈ గ్యాప్ లో మధ్యలో గీత గీసుకుందాం, ఇదంతా మాది ఇదంతా మీది అని చెప్తుంది. దానికి కూడా పాకిస్తాన్ అనేది ఒప్పుకోవట్లేదు. అది ఇప్పుడు జరుగుతుంది. ఒప్పుకోకపోగా ఇప్పుడు ఇల్లీగల్ గా అసలు ఎటువంటి డైలాగ్ లేకుండా, కన్సర్న్ లేకుండా పాకిస్తాన్ అనేది పొలిటికల్ మ్యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు సియాచిన్ గ్లేషియర్ తెలుసా మీకు, ఐడియా ఉందా? సెకండ్ లాంగెస్ట్ గ్లేషియర్ ఇన్ కరాకోరం పాస్, తెలుసా అండి మీకు? సియాచిన్ గ్లేషియర్ కూడా తమదే, సియాచిన్ గ్లేషియర్ ఉన్న ప్రాంతం కూడా మాదే అని చెప్పి పాకిస్తాన్ అనేది వాదిస్తోంది. దానికి ఇండియన్ రెస్పాన్స్ ఏమిచ్చింది అంటే పొలిటికల్ అబ్సర్డిటీ, పొలిటికల్లీ పాయింట్లెస్ అంత, అది అసలు దీనికి నో
వ్యాలిడిటీ కానీ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ కానీ లేదు, దాన్ని మేము అంత పట్టించుకునే అవసరమే లేదు అని మన ఇండియా అనేది తన అఫీషియల్ స్టేట్మెంట్ లో తెలియజెప్పింది. నెక్స్ట్ చూడండి, కన్సర్న్స్ ఫర్ ఇండియా. అసలు ఈ పాకిస్తాన్ ఇలా చెప్పడం వల్ల కన్సర్న్స్ ఏమున్నాయి, దీనివల్ల ఇబ్బంది ఏముంది అని మనం మాట్లాడుకుంటే, నేపాల్ తర్వాత ఆఫ్టర్ నేపాల్ పాకిస్తాన్ ఈస్ క్లైమింగ్ ఇండియన్ టెరిటరీస్. నేపాల్ తర్వాత పాకిస్తాన్ అనేది భారత భూభాగాల్ని మాది అని చెప్తుంది. దాంతోపాటు క్లోజ్నెస్ ఆఫ్ నేపాల్ పాకిస్తాన్ టువర్డ్స్ చైనా. చైనాకి నేపాల్ అండ్ పాకిస్తాన్ దగ్గర అవుతున్నాయి. దాంతోపాటు ఇంకేం జరిగింది, మన సిఏఏ ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దాని ద్వారా ఏమైందంటే మనం బంగ్లాదేశ్ కూడా దూరం అయిపోయాం. బంగ్లాదేశ్ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే చైనాకి సపోర్ట్ చేస్తుంది. శ్రీలంక కూడా చైనాకి సపోర్ట్ చేస్తుంది. చూసారా, మన చుట్టుపక్కల మనం ఎంత ఒంటరి అయిపోయామో, చుట్టుపక్కల కంట్రీస్ అన్నింటికీ దూరం అయిపోతున్నాం. ఇప్పుడు మనం దేనికి ప్రశ్న అనేది ఏర్పడింది, మన ఫారెన్ పాలసీకి ప్రశ్న అనేది ఏర్పడింది. మనం బయట కంట్రీస్ తో ఎలా మెలగాలి, అవర్ ఫారెన్ రిలేషన్స్ ఎలా ఉండాలి అనే దానికి ఒక క్వశ్చన్ ఏర్పడింది. ఓకే, సో సో మీరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అయ్యారు అనుకోండి, మీరేం సొల్యూషన్ చెప్తారు? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇలాంటి వాటికి ఏం సొల్యూషన్ ఇవ్వాలి అని మీరు చెప్తారో మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ధైర్యంగా చెప్పాలి, ఏం మొహమాట పడక్కర్లా. సార్ అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయాలి సార్ నేబరింగ్ కంట్రీస్. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తే ఏమవుతుందమ్మా? అంటే ఇప్పుడు చైనా చేసేది అదే కదా సార్, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళకు దగ్గర అవుతున్నారు చైనా. చైనా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ ఇస్తుంది. చైనా ప్రతి దగ్గర వాళ్ళ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం కానీ ఇవన్నీ చేస్తుంది. వాట్ అదర్స్, ఇంకేమైనా చెప్పగలరా? గుడ్, వెరీ నైస్. మనం వాళ్ళ కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నిజంగా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఫ్రెండ్షిప్ పెరిగితే దగ్గర అవుతాం. కరెక్టే. ఇంకా ఇండియా అనేది ప్రభుత్వాల మాట పక్కన పెడితే ఇండియా అనేది ప్రజలకు దగ్గర అవ్వాలి. ఇప్పుడు నేపాల్ తో మనకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. మనకి నేపాల్ గవర్నమెంట్ తో ప్రాబ్లం కానీ పీపుల్ తో ఎప్పుడూ ప్రాబ్లం లేదు. సో మన బార్డర్ దగ్గర ఏవైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి మన లైఫ్ స్టైల్ కానీ టువర్డ్స్ యూఎస్ఏ విచ్ ఈజ్ ఏ నోన్ పబ్లిక్, ఎవ్రీవన్ పెట్టి చెప్పండి అమ్మ కమలేష్, అందరికీ కనిపించాలి మీ మెసేజ్. నైస్. ఇండియా అనేది యుఎస్ఏకి ఎక్కువగా ఇది అవ్వడం వల్ల మనం మిగిలిన కంట్రీస్ కూడా దూరం అవుతున్నాం. కరెక్టే, చాలా కరెక్ట్ గా చెప్పారు. దానివల్ల ఇండియాకి కూడా చాలా నష్టాలు జరిగాయి యుఎస్ఏతో ఫ్రెండ్షిప్ వల్ల. ఇరాన్ తో మన చబహర్ ప్రాజెక్ట్ కూడా మనం చాలా కోల్పోయాం. చూసారా, ప్రతి దగ్గర మనకి పాకిస్తాన్ తో ఇబ్బంది, చైనాతో ఇబ్బంది, నేపాల్ తో ఇబ్బంది, శ్రీలంకతో ఇబ్బంది, బంగ్లాదేశ్ తో ఇబ్బంది, ఇరాన్ తో ఇబ్బంది, ప్రతి ఒక్కరితో మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఫారిన్ పాలసీని రివైజ్ చేసే టైం అనేది ఇప్పుడు వచ్చింది. దాన్నే వే ఫార్వర్డ్ కింద ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. విత్ నేపాల్ టర్నింగ్ హాస్టైల్, శ్రీలంక టిల్టెడ్ టువర్డ్స్ చైనా. శ్రీలంక చైనా వైపే నడిచింది, బంగ్లాదేశ్ కూడా చైనా వైపే నడిచింది. ఎందుకు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల. దాంతో పాటు చబహర్ రైల్వే ప్రాజెక్ట్ అనేది ఇరాన్ మనతో క్యాన్సిల్ చేసుకుంది. దీనివల్ల దిస్ డిమాండ్స్ ఎ డీపర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఫారెన్ పాలసీ. మన ఫారెన్ పాలసీని ఇంకా లోతుగా పరీక్షించే సమయం ఆసన్నమైంది, టైం వచ్చేసింది అని చెప్తున్నారు. మనం ఎంత స్ట్రాంగ్ అయినా అవ్వచ్చు, డిఫెన్స్ లో మనం 7,000 కోట్లు కాదు 10,000 కోట్లు పెట్టి ఎన్ని సామాగ్రి ఎంత ఎక్విప్మెంట్ అయినా కొనొచ్చు, కానీ ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది మనం మెయింటైన్ చేయాలి. క్లియర్ గా అర్థమైందా టాపిక్? న్యూస్ లో వచ్చిన ఫ్యాక్ట్స్ ఇవి కాకుండా ఒక ఎనాలిసిస్, ఒక ఎమోషన్ తో చదవండి, మీకు క్లియర్ గా బాగుంటుంది. మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో చాలా బాగా హెల్ప్ అయ్యింది. నోట్స్ క్లియర్ గా ఉందా, అర్థం అవుతుందా మీకు? ఇదంతా నేను పీడిఎఫ్ మళ్ళీ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను, మీ కెన్ అవైల్ దిస్ వన్. ఓకేనా? నా స్వహస్తాలతో నేనే రాస్తున్నాను నోట్స్, మీకు బాగా యూజ్ అవుతుంది. నేను షల్ ఐ మూవ్ టు నెక్స్ట్ టాపిక్ అండి? కెన్ ఐ? పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి, మహేష్ అనే కుర్రాడు ఒక అద్భుతంగా ఒక మాట అన్నారు ఇందాక, అది మళ్ళీ గుర్తు చేస్తాను చూడండి. 3 లాంగ్వేజ్ ఫార్ములా, తెలుగులో త్రిభాషా సూత్రము అంటారు. ఇందాక పాకిస్తాన్ కి మన ఇండియాకి వచ్చిన మధ్యలో గ్యాప్ లో వచ్చిన ఇదేంటండి ప్రాబ్లం, ఇష్యూ? రిలీజియన్. బయట కంట్రీతో రిలీజియన్ పేరుతో కొట్టుకుంటున్నాం. మన దీనిలో మన ఇండియాలోనే చాలా 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 లాంగ్వేజెస్ ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి, చాలా ఇవి ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్. మనిషి కొట్టుకోవడానికి రీజన్స్ వెతుక్కుంటా ఉంటాడు, వేరే మనిషిని డిస్క్రిమినేట్ చేయడానికి రీజన్స్ వెతుక్కుంటా ఉంటాడు మనిషి.
ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములా మనకి రీసెంట్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని చెప్పి మనకి ఎడ్యుకేషనల్ పాలసీ రీసెంట్ గా ఇదేంది. అందరూ దాని గురించి చదివారా? క్లాస్ లో మేడం చెప్పినట్టే ఉన్నారు నాకు తెలిసి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రీసెంట్ గా మన యూనియన్ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది, ఆమోదించింది. దాని గురించి మనం సింపుల్ గా మాట్లాడుకుందాం. 1968 లో ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. తర్వాత సెకండ్ 1986 లో, ఇది ఇందిరాగాంధీ గవర్నమెంట్ తెచ్చారు, ఇది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ తెచ్చారు. థర్డ్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే 2020లో నరేంద్ర మోడీ గవర్నమెంట్. ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లో గ్యాప్స్ ఏమైనా వస్తాయేమో, ఎలా వస్తాయో తెలియదు, కానీ ఆన్ పేపర్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ. ప్రపంచం అంతా ఈ మన దేశం వైపు చూడాలి అంటే ఇది పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి, ఓకేనా? కానీ దీనిలో కొన్ని మార్పులు చేశారు. నార్త్ వాళ్ళ తాలూకా కొద్దిగా ఇది ఎక్కువైంది. 1968 లో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇది చేశారు. ఎందుకు అంటే మన దేశంలో 1500 పైగా లాంగ్వేజెస్ ఉన్నాయి. అన్ని లాంగ్వేజెస్ అందరూ మాట్లాడలేరు కాబట్టి ఒక లింకేజ్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఆ లింకేజ్ లాంగ్వేజ్ హిందీ అని చెప్పారు. సో అందరూ హిందీ నేర్చుకోవాలి అనే దీంతో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనే దాన్ని ఇది చేశారు. కానీ కొన్ని మన సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అపోజ్ చేసింది. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాస్ కి చాలా సదరన్ స్టేట్స్ అనేవి ఇచ్చేసాయి. అందులో తమిళనాడు ఒకటి, ఓకేనా? 1968 లో వచ్చిన దాన్ని ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా కంటిన్యూ చేశారు. అది మన తమిళనాడుకి నచ్చల. తమిళనాడు అనేది అబ్జెక్ట్ చేస్తోంది. అసలు 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి అంటే, ఇన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో 3 లాంగ్వేజ్ ఉంటాయి. ఏవైతే హిందీ, ఇంగ్లీషు, ఏ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రిఫరబుల్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం. ఈ లాంగ్వేజెస్ లో ఏదో ఒకటి హిందీ స్పీకింగ్ స్టేట్స్ అనే వాళ్ళు ఇది చేయాలి అని చెప్పారు. నాన్ హిందీ స్టేట్స్ లో ఏంటంటే హిందీ, ఇంగ్లీషు, వాళ్ళ తాలూకా రీజనల్ లాంగ్వేజ్, ఈ 3 చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నారు చూసారా? ఆ లాంగ్వేజ్ కాకుండా హిందీ స్పీకింగ్ నేషన్స్ ఏం చేస్తారంటే సాంస్క్రిట్ ని ఇది చేస్తున్నారు, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కాకుండా. సాంస్క్రిట్ ఎందుకు చేస్తున్నారు సార్? ఎవరైనా చెప్పగలరా? ఓల్డెస్ట్ లాంగ్వేజ్ సార్. ఓల్డెస్ట్ లాంగ్వేజ్, ఓకే. ఇంకా కల్చర్ బేస్డ్ కూడా ఉంది. కల్చర్ బేస్డ్. మీకు హిస్టరీ చదువుకున్నారా? ఆరియన్స్ అండ్ ద్రవిడియన్స్ గురించి చదువుకున్నారా? ఆరియన్స్ అనేవాళ్ళు ఇండియో గ్యాంగటిక్ ప్లేన్ లో ఉండేవాళ్ళు అండి. అంటే మొత్తం నార్త్ ఇండియా మొత్తం ఆరియన్సే ఉండేవాళ్ళు. ఆరియన్స్ లాంగ్వేజ్ ఏంటి? సంస్కృత్. ద్రవిడియన్స్ లాంగ్వేజ్ ఏంటి? సంస్కృత్ కాదు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. మీరు ఎప్పుడు గమనిస్తే మన ఇండియాలోనే నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్య ఒక చిన్న డిస్క్రిమినేషన్ ఉంటుంది. నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ని కొద్దిగా తక్కువగా చూస్తారు ఏదైనా, మీరు ఎప్పుడైనా గమనిస్తే. సో వాళ్ళ ఆరియన్ లాంగ్వేజ్ ఏదైతే సాంస్క్రిట్ ఉందో వాటినే ఇది చేద్దాం అనుకున్నారు తప్ప సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇది ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి చూసారా, ప్రతి ఒక్కరికి ఇది ఒక కన్సర్న్ లా ఉండేది, ఇది ఒక బాధ ఎప్పుడు. దానివల్ల తమిళనాడు ఎప్పుడు హిందీకి మేము ఎప్పుడు అబ్జెక్ట్ చేస్తూనే ఉన్నాం అని చెప్తుంది. 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏం చెప్తుందంటే హిందీ స్టేట్స్ లో హిందీ, ఇంగ్లీష్, ఏ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, ప్రిఫరబుల్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. నాన్ హిందీ స్టేట్స్ లో హిందీ, ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్. So many historical matters and valuable things has been there in Sanskrit language. Okay. That is itself. Sanskrit అనేది చాలా చాలా గొప్ప లాంగ్వేజ్, చాలా ఇది మన రిలీజియన్ కూడా సంబంధించిన లాంగ్వేజ్. కానీ పీపుల్ గో విత్ ఎమోషన్స్, రైట్? ఇప్పుడు తమిళ పీపుల్ ఉన్నారు, తమిళ పీపుల్ కి అలా చెప్తే వింటారా? మా లాంగ్వేజే గొప్పది అంటారు, మా లాంగ్వేజ్ మా కల్చర్ కి సంబంధించింది అంటారు. పీపుల్ యొక్క ఎమోషన్స్ తో బౌండ్ అయి ఉన్నాయి కాబట్టి మనం అలా చెప్పలేం. వై 3 లాంగ్వేజ్ ఫార్ములా? 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎలా ఉపయోగపడుతుంది? త్రిభాషా సూత్రం అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే నేషనల్ యూనిటీ, దేశ సమైక్యతకి, దేశ ఐక్యతకి ఉపయోగపడుతుందండి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా. అంటే ఇప్పుడు చూడండి, తెలంగాణ పీపుల్ ఉన్నారు, తెలుగు పీపుల్ ఉన్నారు, బట్ మనందరం కలిసి ఏంటి, ఆంధ్ర పీపుల్ ఉన్నారు, మనందరం కలిసి తెలుగు వాళ్ళు. ఆ తెలుగు అనే ఫీలింగ్ మనందరినీ యునైట్ చేస్తుంది.
అలాగే ఇండియన్స్ కూడా ఒక లాంగ్వేజ్ అనేది ఉంటే ఆ లాంగ్వేజ్ అనేది దేశ సమైక్యత కాపాడుతుంది అని చెప్పి అన్నారు. ఎస్ అండి, గాడ్స్ ఓన్ లాంగ్వేజ్, అందుకే అప్పర్ శ్రేయాలని కూడా అంటారు. ఓకే, ఇంక్రీజింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా దాని వల్ల పెరుగుతోంది. ఏంటి? 3 లాంగ్వేజ్ ఫార్ములా వల్ల. ప్రోగ్రెస్ ఆఫ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇప్పటి వరకు ఎలా అయిందో చెప్తాను. ఎడ్యుకేషన్ ఇది స్టేట్ సబ్జెక్ట్. ఎప్పటి వరకు అంటే 1986 వరకు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చింది, 1976 వరకు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చినంత వరకు స్టేట్ సబ్జెక్ట్ గా ఉండేది ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏమైంది అంటే అది కాన్కరెంట్ సబ్జెక్ట్ అయింది. అంటే ఎడ్యుకేషన్ అనే టాపిక్ మీద నిర్ణయాలు బోత్ యూనియన్ గవర్నమెంట్ తీసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు. యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రిలీజ్ చేసింది. దీన్ని కన్ఫర్మ్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కర్లేదు, స్టేట్ ఇష్టం, స్టేట్ నిర్ణయం అది. ఓకేనా? నెక్స్ట్, ఇన్ మెనీ ఆఫ్ ది హిందీ స్పీకింగ్ స్టేట్ సాంస్క్రిట్ బికమ్ ద థర్డ్ లాంగ్వేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ మోడర్న్. ఇప్పుడే చెప్పాను, ఎనీ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, ప్రిఫరబుల్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కాకుండా సాంస్క్రిట్ పెట్టడం అనేది మన తెలుగు మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి నచ్చలేదు. ఈ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ సచ్ as తమిళనాడు ఏ 2 లాంగ్వేజ్ ఫార్ములా. తమిళనాడులో హిందీ అనేది ఉండదు స్కూల్ పిల్లలకి, ఇంగ్లీష్ అండ్ తమిళే చెప్తారు. ఓకేనా? అందుకే తమిళనాడు ఎప్పుడు తన లాంగ్వేజ్ నే ఇది చేసుకుంటుంది. బట్ వై తమిళనాడు అపోజింగ్ దిస్ వన్ అని మనం మాట్లాడుకుంటే, తమిళనాడు సివిల్ సొసైటీ అంటే పీపుల్, పొలిటీషియన్స్ ట్రీట్ ద లాంగ్వేజ్ as వెహికల్ ఆఫ్ కల్చర్. వాళ్ళ లాంగ్వేజ్ తమిళ్ని కల్చర్ ని ముందుకు తీసుకెళ్లే దానిలా భావిస్తారు. వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకునే ఒక సాధనంలా భావిస్తారు. దే సీ ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఎంపవర్మెంట్ అండ్ నాలెడ్జ్. దే చూజ్ ఇంగ్లీష్ ఓవర్ హిందీ అండి. హిందీ కంటే ఇంగ్లీషే మాకు చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు ఎప్పుడూ అనుకుంటారు. ఎవరు? తమిళ్ పీపుల్. హిందీ యొక్క బలవంతమైన ఇంపోజిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తమిళన్ పీపుల్ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ మే ఎలిమినేట్ ఇంగ్లీష్ అండ్ తమిళ్. వాళ్ళు ఏమనుకుంటారంటే హిందీ బలవంతంగా మా స్టేట్ లోకి వస్తే ఇంగ్లీష్ అండ్ తమిళ్ మా నుంచి దూరం అయిపోతాయి అనే ఫీల్ లో ఉంటారు. హౌవెవర్ నో రిస్ట్రిక్షన్ ఆన్ వాలంటరీ లెర్నర్స్. కానీ ఎవరైనా హిందీ నేర్చుకోవాలి అని వాళ్ళు కోరుకుంటే మాత్రం వాళ్ళ మీద ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. అందుకోసమని దానికి ప్రూఫ్ ఏంటంటే 1 or 2 year old దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా రాశారా ఇవి హిందీ ప్రచార సభ ఎగ్జామ్స్? చెన్నై అండ్ మద్రాసు, అదే మద్రాసు, ముంబై అని ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. అది కూడా ఉంది. అలా అని చెప్పి పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయవు, తమిళనాడు గవర్నమెంట్ పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయదు. ఇక్కడ చూడండి, దీనివల్ల కన్సర్న్స్ ఏంటో చెప్తాం. ఎలిగేషన్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ. హిందీ బలవంతంగా ఎక్కడ మా స్టేట్ లోకి వచ్చేస్తుందేమో అని చెప్పి తమిళనాడు కన్సర్న్ చూపిస్తుంది. సెకండ్, ఐడెంటిటీ పాలిటిక్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన పొలిటీషియన్స్ అందరూ ఎక్కడ దొరికితే అక్కడ రాజకీయం చేద్దాం అనుకుంటారు. పైన వాడు మన జనాల లాంగ్వేజ్ అనేది జనాల ఎమోషన్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి పొలిటీషియన్స్ కి దీని మీద పాలిటిక్స్ చేయాలని నిర్ణయిస్తారు. ఐడెంటిటీ పాలిటిక్స్. లాంగ్వేజ్ ని మేము సంరక్షిస్తున్నాం, దానివల్ల మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేవి మన ఇండియాలో చాలా కామన్. ఇండియాలోనే కాదు, డెమోక్రసీ ఎక్కడున్నా అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది కామన్. అది వేరే విషయం, గవర్నెన్స్ లో తర్వాత ఇంకోసారి నేర్చుకుందాం దాని డ్రాబ్యాక్స్. నెక్స్ట్, రియాక్షనరీ పాలిటిక్స్. యూనియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది అనుకోండి, హిందీ కన్ఫర్మ్ ఇంప్లిమెంట్ చేయాలని, వీళ్ళు వద్దు అంటారు. ఎందుకు చెప్పాను ఇప్పుడే, జనాల ఎమోషన్స్ తో ప్లే చేయడం అనేది పొలిటీషియన్స్ కి ఇది. దానివల్ల ఏమవుతుంది? యూనియన్ కి స్టేట్ కి మధ్య రిలేషన్ దెబ్బతుంటుంది. యూనియన్ కి స్టేట్ మధ్య రిలేషన్ ఏమంటాము? ఫెడరల్ సిస్టమ్ అంటాము. ఇవన్నీ స్టాటిక్ లో వస్తాయి పాలిటీలో. ఐఎమ్ సారీ, ఆర్ యూ ఏబుల్ టు ఫాలో మీ అండి? అర్థమవుతుందా? ఫాస్ట్ అవుతున్నాను. క్లియర్, పర్ఫెక్ట్. సరే, ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఈ 3 లాంగ్వేజ్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎందుకు వచ్చిందంటే, 1968లో తెచ్చిన ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేశారు. అది మళ్ళీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నచ్చలేదు, ముఖ్యంగా తమిళనాడుకి అనేది నచ్చలేదు. ఓకేనా? దాంతో పాటు ఏం చెప్పారంటే, రీజనల్ లాంగ్వేజ్ ని అప్ టు 5th స్టాండర్డే మ్యాండేటరీ అని చెప్పారు. దాంతో పాటు ఇంకొకటి ఏం చెప్పారంటే, సాంస్క్రిట్ ని మొత్తం అన్ని క్లాసుల్లో ఆల్మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎప్పుడైనా చదువుకోవచ్చు అనే సౌలభ్యాన్ని కల్పించారు. ఇది మళ్ళీ తమిళనాడుకి నచ్చలేదు, తమిళనాడు గవర్నమెంట్. అందుకే తమిళనాడు గవర్నమెంట్ ఈ ఫార్ములాని అపోజ్ చేస్తానే ఉంది. క్రిటిసిజం ఏమైందంటే, నేటివ్ లాంగ్వేజ్ ఓన్లీ అట్ ప్రైమరీ లెవెల్. చెప్పాను కదా, 5th స్టాండర్డ్ వరకే. బ్యాక్ డోర్ ఎంట్రీ ఫర్ హిందీ.
మా ఇష్టం లేకపోయినా హిందీ ఎక్కడ మా స్టేట్ లోకి చొరబడిపోతుందో అనే భయం. డిస్క్రిమినేషన్ ఆఫ్ ఫండ్స్. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మన యూనియన్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే సాంస్క్రిట్ యొక్క సాంస్క్రిట్ అనేది ఇది చేయడానికి 50 crores అనౌన్స్ చేసింది. అంతేగాని రీజనల్ లాంగ్వేజెస్ గురించి రూపాయి కూడా ఇవ్వాల. ఈ ఫండ్స్ డిస్క్రిమినేషన్ కూడా ఉంది, ఫండ్స్ డిస్క్రిమినేషన్ కూడా జరిగింది అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ కి కోపం వచ్చింది. హోప్ ఇట్ ఈస్ క్లియరా అండి? అర్థమైందా? కంప్లీట్ గా అర్థమైందా? సో మీరైతే ఎలా సాల్వ్ చేస్తారు? ఈ ఫెడరల్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తారు? సార్ మనకు ఆల్రెడీ ఏది యూనిటీకి కరెక్ట్ అంటారు? సిటిజన్ చెప్పండి అమ్మా. యూనిటీకి ఆల్రెడీ సిటిజన్షిప్ ఉంది కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టేట్స్ తోటి తీసుకోవచ్చు అని చెప్పొచ్చు సార్ మనం. ఓకే, అది ఏది కరెక్ట్ అంటారు? హిందీ పెట్టడం కరెక్ట్ అంటారా? 3 లాంగ్వేజ్ సిస్టమ్ కరెక్ట్ అంటారా, కాదంటారా? అంటే ప్రెజర్ ఫుల్ గా అవసరం లేదు, వాళ్ళ ఇష్టం అయితే పెట్టుకోవచ్చు, లేదంటే లేదని పెట్టచ్చు. ఓకే, అంటే స్టేట్ కే ఫ్రీడమ్ ఇస్తారు మీరు. ఎస్ సార్. ఓకే ఫైన్. ఇంకెవరైనా చెప్తారా? సార్ చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు చదువుకోవడానికి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా సార్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తమిళ్ యూస్ అవ్వదు కదా సార్. హిందీ అయితే నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా యూస్ అవుతుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ, దేర్ మస్ట్ బి ఏ లింకేజ్ లాంగ్వేజ్. మనకి ఇక్కడ ఎలా అయితే ఇది చేస్తున్నారో, ఎలా అయితే హిందీ పెడతామంటున్నారో, నార్త్ స్టేట్స్ లో కూడా ఏదో ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ పిక్ చేస్తారని ఇదయ్యారు అనుకోండి, అప్పుడు ఎమోషనల్ గా ఏమవుతారు జనాలు? కూల్ అవుతారా లేదా? ఆ విధంగా యూనియన్ గవర్నమెంట్ అనేది ఇది చేయాలి. బికాస్ దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్స్ అండి. ప్రతిదీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. రిలీజియన్ అనేది, రంగు, క్యాస్ట్, ఇలాంటివన్నీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. అది సో నైస్. మీ యువర్ ఇన్పుట్స్ ఆర్ గుడ్. నెక్స్ట్ దానికి వెళ్దామా? థాంక్యూ సార్. వెల్కమ్ అమ్మా. See, suspension of H1B visas. ట్రంప్ గవర్నమెంట్ అనేది H1B visas ని సస్పెండ్ చేసింది. వాట్ ఆర్ దీస్ H1B visas? ఎవరైనా చెప్పాలి. మీరు ఆల్రెడీ చాలా సార్లు చదివారు దీన్ని. నేను కూడా ఒకసారి క్లాస్ లో చెప్పాను. తెలుసా H1B visas అంటే ఏంటి అని? ఎప్పుడైనా వెన్ సంథింగ్ ఈజ్ రికరింగ్, వెన్ సంథింగ్ ఈజ్ ఎక్కువ సార్లు వస్తున్నప్పుడు దానికి ఎక్కువ సార్లు చదవండి అమ్మా. అది ఒక్కసారి చదివితే గుర్తుండిపోవాలి, 100 సార్లు రివిజన్ చేయాలి. ఎప్పుడైనా అది ఎందుకు అవుతుంది, ఏమవుతుంది అనే క్వశ్చనింగ్ మైండ్ సెట్ ఉండాలి. చూడండి, H1B visas అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వీసా ఇన్ యుఎస్ విచ్ అలోస్ యుఎస్ ఎంప్లాయీస్ టు టెంపరరీ ఎంప్లాయ్ ఫారెన్ వర్కర్స్. అంటే ఈ H1B వీసా ఏం చేస్తుందంటే, ఎలాంటిది ఇస్తుందంటే, యుఎస్ ఎంప్లాయర్స్, యుఎస్ లో ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో, యుఎస్ లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వాళ్ళు ఫారిన్ వర్కర్స్ ని, బయట కంట్రీస్ నుంచి వర్కర్స్ ని టెంపరరీలీ ఎంప్లాయ్ చేసుకోవచ్చు, టెంపరరీలీ ఉద్యోగం ఇవ్వచ్చు. అలాంటి దాన్ని ఇది చేస్తుంది. బట్ ఇట్ రిక్వైర్స్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఈక్వివలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. కానీ గవర్నమెంట్ కి నువ్వేం చెప్పాలి అంటే, అంత స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉన్న ఎవడైతే ఉన్నాడో ఎంప్లాయీ, ఆ నాలెడ్జ్ మా కంట్రీలో దొరకట్లేదు, ఆ రిసోర్స్ అంత ఎఫిషియెంట్ ఎంప్లాయీ మాకు దొరకట్లేదు, సో అందుకోసమే మేము బయట నుంచి తెచ్చుకున్నాం అని యుఎస్ గవర్నమెంట్ అనేది ఆ కంపెనీస్ అనేవి ఇది చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేది ఆ కంపెనీస్ అనేవి ప్రూఫ్ చూపించాలి. H1B visas ఎంతకాలం ఇస్తారంటే 3 to 6 years ఇస్తారు. మినిమం 3 years నుంచి మాక్సిమం 6 years వ్యాలిడిటీ వరకు ఇస్తారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది H1B visas కాన్సెప్ట్ అంటే, ఈ రిగైమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1952లో స్టార్ట్ అయింది. సరే, ఈ H1B visas ని ట్రంప్ గవర్నమెంట్ అనేది సస్పెండ్ చేసింది. ఎప్పటి వరకు? ఎండ్ ఆఫ్ 2020 వరకు. టు ప్రొటెక్ట్ అమెరికన్ వర్కర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు అమెరికన్ వర్కర్స్ గుర్తు రాలేదు, ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు? ఆన్సర్ చేయాలి, మీ అందరికీ తెలుసు. సార్ ఎలక్షన్స్ ఇన్ నవంబర్. నైస్, ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ అన్ ఎలక్షన్ ఇయర్. ఎలక్షన్ ఇయర్ లో పొలిటీషియన్స్ ట్రై టు వూ పీపుల్ ఓట్స్, రైట్? సో అమెరికాలోనే ఆల్రెడీ ఈ రకమైన అసంతృప్తి అనేది ఉంది, ఈ రకమైన ఇది ఉంది.
మా జాబ్స్ అన్ని బయట కంట్రీస్ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, అన్ని బయట వాళ్ళే చేస్తున్నారు. సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈవెన్ దో ఇండియా ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ యుఎస్, అంతే కదా, ట్రంప్ అని వచ్చారు కదా మన దీనికి, అయినప్పటికీ కూడా ఏం చేసింది ట్రంప్ ఏం చేశారు అంటే H1B వీసాస్ ని ఇది చేశారు. సరే H1B వీసాస్ చేస్తే ఇండియా గురించి మాట్లాడుతున్నారేంటి, దానికి దీనికి సంబంధం ఏంటి, అన్ని ఎఫెక్ట్ అవుతాయి కదా అంటే చూడండి, ఇట్ ఈస్ ఎ మేజర్ సెట్ బ్యాక్ ఫర్ ఇండియన్స్ ఓన్లీ అండి. ఎందుకు అంటే మొన్న ఏప్రిల్ 2020లో H1B వీసాస్ కోసం మొత్తం 2.5 lakh అప్లికేషన్స్ అనేవి యుఎస్ కి వెళ్తే అందులో 1.84 lakh అప్లికేషన్స్ ఇండియా వాళ్ళవే. అంటే మోర్ దెన్ 70% ఇండియా వాళ్ళు అప్లై చేసిందే. ఇండియన్ పీపుల్ అనేవాళ్ళు, ఇండియన్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు అంత డిపెండ్ అవుతున్నారు యుఎస్ తాలూకు H1B వీసాస్ మీద. సాఫ్ట్వేర్ యుఎస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఆ క్రేజ్ అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. చూడండి, ఇంపాక్ట్ ఆన్ ఇండియన్స్, ఎఫెక్ట్ ద మూవ్మెంట్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ యుఎస్ కి వెళ్ళే దానికి బ్రేక్ పడుతుంది. పీపుల్ టు పీపుల్ లింకేజెస్, జనాల తాలూకా ఒకరిదానికి ఒక సంబంధాలు అనేవి దెబ్బతింటాయి. ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇన్ టెక్ అండ్ ఇన్నోవేషన్ సెక్టర్స్, ఈ ట్రంప్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇండియా కోపం రావచ్చు. సో దట్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ కూడా బోత్ కంట్రీస్ పాడయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. దిస్ మూవ్ విల్ కాస్ట్ డొమెస్టిక్ ఐటీ ఫర్మ్స్ అండి, అంటే మన ఇండియన్ ఐటీ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో టీసీఎస్, విప్రో వీళ్ళందరూ ఉన్నారు చూసారా, వీళ్ళందరికీ చాలా ఇబ్బంది. ఎంత నష్టం అయితే ఆల్మోస్ట్ 1200 crores ఈ ఒక్క మంతే నష్టం జరగచ్చు అంట. దాని వాల్యూ ఎంతంటే 0.25 to 0.30% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్. ఇది చాలా సార్లు ఈ H1B వీసాస్ గురించి విన్నారని నేను అనుకుంటున్నా. చూడండి, ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ఎలా ఉంటుందంటే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద యూఎస్ H1B వీసా ఎవరు అంటే ఇండియన్ ఐటీ కంపెనీస్. ఎందుకు? ఇండియా అనేది ఏంటి, ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరూ చీప్ లేబర్. అఫ్ కోర్స్ వైట్ కలర్ జాబ్సే వాళ్ళవి, కానీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ అక్కడతో పోలిస్తే మన వాళ్ళకి ఇచ్చే శాలరీస్ తక్కువ. సో దట్ దే కెన్ గెయిన్ మోర్ ప్రాఫిట్స్. సో అందుకోసం అని చెప్పి ఏమవుతుంది అంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ కన్ఫర్మ్ గా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. యాజ్ ఆఫ్ ఏప్రిల్, ఇందాక చెప్పాను, ఏప్రిల్ 2020 2.5 lakh H1B అప్లికేషన్స్ అనేవి యుఎస్ ఇమిగ్రేషన్ కి వెళితే అందులో 1.84 lakh అనేవి ఇండియన్స్ అప్లై చేసింది. యు నో దిస్ గై రైట్, ట్రంప్. చూసారా, నో H1B వీసాస్. ఇలా విజువలైజ్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. వన్ డే ఐ విల్ మేక్ సమ్ వీడియో ఆన్ దిస్ వన్. క్లియరా? నేను దీని నుంచి ఆల్రెడీ ముందు ఒకసారి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరికీ క్లియరా? మహేష్ క్లియరా? మహేష్ ఉన్నారా? ఇంకా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నైస్. అనుదీప్ నైస్. సురేఖ క్లియర్? ఎస్ సార్. వంశీకృష్ణ క్లియరా అండి? సునీల్ కుమార్ క్లియరా? ఎస్ సార్. సురేష్ కుమార్ క్లియరా? ఎస్ సార్. ఓకే. ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా చాలా కష్టంగా ఉంటది, చాలా చాలా ఇబ్బందిగా ఉంటది, గివ్ అప్ ఇచ్చేయాలనిపిస్తుంది. చాలా లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ ఇంకా పిచ్చెక్కిపోతాయి, సీరియస్ గా భయపెడతాను అనుకోవద్దు. ఎప్పుడైనా మీకు గివ్ అప్ ఇవ్వాలి అనిపిస్తే నా నెంబర్ సేవ్ చేసుకోండి. నేను ఇప్పుడే దీనిలో పోస్ట్ చేశాను కదా, ఇది మీరు ఎప్పుడైనా నాకు ఒక్క మెసేజ్ పెడితే ఐ విల్ గైడ్ యూ. మనం మాట్లాడదాం. ఎప్పుడైనా గివ్ అప్ అనిపిస్తే మీరు నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ఏ చిన్న హెల్ప్ కావాలన్నా నేను అందుబాటులో ఉంటాను. 24/7 అందుబాటులో ఉంటాను. నాకు మెసేజ్ పెట్టండి, ఏమాత్రం మొహమాట పడద్దు. లెట్స్ బిల్డ్ దట్ నైస్ హార్మోనీ, నైస్ కల్చర్ బిల్డ్ చేద్దాం. నేను నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. మరి చూడండి, విటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ ఇండియాలో విటమిన్ డి తాలూకా ఇది ఎక్కువ ఉంది. ఇండియన్ ప్రజల్లో విటమిన్ డి లోపం అనేది చాలా ఎక్కువ ఉందంట. దీని గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. వాట్ ఈస్ విటమిన్ డి, వాట్ అనేది తెలుసుకుందాం. విటమిన్ డి గురించి కొన్ని ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ చెప్తాను, వినండి. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, ట్రై టు మెమరైజ్ దెమ్, ఓకేనా? విటమిన్ డి
దిస్ ఎ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ప్రెసెంట్ ఇన్ ఫిష్, చీజ్ అండ్ ఎగ్ యోక్స్. దాంతోపాటు ఇది దేని ద్వారా వస్తుందంటే సన్ ద్వారా వచ్చే యూవీ రేస్, ఏవైతే అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఉన్నాయో దాని ద్వారా కూడా వస్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది ఒకసారి ప్రిలిమ్స్ లో అడిగారు, నాకు ఎప్పటికే గుర్తు. కాల్షియం అండ్ ఫాస్ఫేట్ కాన్సన్ట్రేషన్స్ ని బ్లడ్ లో స్టేబుల్ చేయడానికి, బ్లడ్ లో ఇది చేయడానికి విటమిన్ డి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు విటమిన్ డి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రపంచం అంతా దేని ప్రపంచంతో పాటు మన కంట్రీ కూడా దేని ఫేస్ చేస్తుంది, COVID-19. ఈ కరోనా వైరస్ ద్వారా మనం కోలుకోవాలి అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. COVID-19 ద్వారా ప్రతి ఒక్కరు కోలుకోవాలంటే ఇమ్యూనిటీ అవసరం. ఇమ్యూనిటీ కావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ విటమిన్ డి. అందుకోసమని దీని గురించి మాట్లాడుతున్నాం. రీసెంట్ గా రిపోర్ట్ అయింది ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి విటమిన్ డి లోపం అనేది ఎక్కువ ఉంది. ఎంత ఉండాలమ్మా విటమిన్ డి అంటే 30 to 100 mg/ml. ఇంత ఉండాలండి, ఇంత లెవెల్ ఉండాలి. కానీ మన ఇండియన్స్ కి చాలా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చెప్తాను ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫిషియన్సీ. తక్కువైతే ఏమవుతుందంటే బోన్స్ మెత్తబడిపోతాయి, వీకనింగ్ ఆఫ్ బోన్స్ మీద చాలా 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 ఎఫెక్ట్ ఉంటుంది. బోన్ మ్యారో పైన కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. విటమిన్ డి ఈజ్ ఇంప్యూనిటీ నైస్. ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ లో రికెట్స్ అనే వ్యాధి ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఆల్ సాఫ్టనింగ్ ఆర్ వీకనింగ్ ఆఫ్ బోన్స్ ని రికెట్స్ అనే వ్యాధి అంటాము, రికెట్స్ అనే జబ్బు. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుందంటే ఒక కాల్షియం ఫాస్ఫేట్ లేకపోతే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఈ రెండు ఉన్నాయంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ దేనికి అవసరం? COVID-19 నుంచి మనం క్యూర్ అవ్వాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. సో అందుకోసమని ఇప్పుడు మాట్లాడుతున్నాం. నెక్స్ట్ దానికి వెళ్తాను చూడండి. కీ పాయింట్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. మెనీ పీపుల్ ఇన్ ఇండియా సఫరింగ్ ఫ్రమ్ విటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి లేక చాలా మంది ఇండియన్స్ అనే వాళ్ళు బాధపడుతున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్, పట్టణాల పల్లెటూర్ల అని కాదు, అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అని సంబంధం లేదు, ఏ సంబంధం లేదు, చిన్నపిల్లల పెద్ద పిల్లల అని సంబంధం లేదు, జెండర్ ఫిమేల్ మేల్ ఇద్దరు బాధపడుతున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్, రిచ్ పూర్, ఇది చాలా ఇంపార్టెంట్. రిచ్ పూర్ అని కూడా సంబంధం లేదు, పేదవాడు బాధపడుతున్నాడు, పెద్దవాడు బాధపడుతున్నాడు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. ఇది అందుకే ఇది ఇంత సీరియస్ ఇష్యూ. దిస్ ఇస్ డిస్పైట్ ఇండియా బీయింగ్ ఏ ట్రాపికల్ నేషన్. మనకి ఎండ అనేది చాలా సమృద్ధిగా ఉంటది. సమ్మర్ అయితే బయటకు కూడా రాలేం. అంత ఎండ ఉన్నా, అంత యూవీ రేస్ మనకున్నా, మనకు మాత్రం విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం అనేది చాలా విచిత్రమైన విషయం. విటమిన్ డి లెవెల్ అనేది ఇండియన్స్ లో ఎంత ఉంది అంటే 3.15 to 52.9. ఎంత ఉండాలని చెప్పాను? 30 to 100 చెప్పాను. ఐడియల్ గా ఎంత ఉంది? 3.15 to 52.9 అంతే ఉంది. ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం చూడండి, సౌత్ ఇండియన్స్ లో 15.74 to 19.16 ఇంతే ఉంది. ఇంకా సౌత్ ఇండియా అనేది ఇంకా మనకి ఈక్వేటర్ ఇంకా దగ్గరగా ఉంటాము, అయినా మనకి ఇంత తక్కువలో ఉంది విటమిన్ డి అనేది. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. చూడండి, విటమిన్ డి ఫుడ్స్ దేని వల్ల వస్తాయని నేను తయారు చేశాను, మీకు కూడా ఉపయోగపడుతుందని. ఫిష్ ఆయిల్, ఫిష్, మీట్, ఎగ్ యోక్స్, ఎగ్, మిల్క్, ఫిష్ అండ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. నేను PDF అప్లోడ్ చేస్తాను, దానిలో చెక్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ద మోస్ట్ అలార్మింగ్ థింగ్ ఏంటంటే ఫిమేల్స్ లో విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఆడవాళ్ళే అన్ని మనకి హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ అన్ని వర్క్స్ కానీ ఆడవాళ్ళే ఎక్కువగా చేస్తారు. బట్ వాళ్ళు తక్కువ ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. దిస్ మార్టాలిటీ రేట్ కూడా దీనివల్ల లేడీస్ లో ఇంక్రీజ్ అవుతా ఉంది, ఎందుకంటే విటమిన్ డి లోపం వల్ల కూడా. డెఫిషియన్సీ ఈజ్ ఆల్సో ఇండియన్ సెటిలింగ్ గ్రేట్ బెటర్. ఇది చూడండి, ఇండియా జియోగ్రఫికల్ ఇండియాలోనే కాదంట, ఇండియన్ టెరిటరీలో ఉన్న వరకే కాదంట, గ్రేట్ బ్రిటన్ లో ఉన్న ఇండియన్స్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దిస్ ఇస్ జెనెటికల్ డిజార్డర్. దర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్. ఐ మీన్ విటమిన్ డి బాడీలో ఉండడానికి దాంతోపాటు మన జీన్స్ కి ఒక మిస్ మ్యాచ్ ఎక్కడో ఉంది. దానివల్లే గ్రేట్ బ్రిటన్ లో ఉండే వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంది. కాల్షియం లెవెల్స్ అనేవి సిగ్నిఫికెంట్ డ్రాప్ అవుతున్నాయి దీనివల్ల. 700 యూనిట్స్ per డే ఉండాల్సినవి మన బ్లడ్ లో మెయింటైన్ అవ్వాల్సినవి 300 to 400 per డేనే ఉంటున్నాయి. దీనివల్ల హార్మోనల్ ఇష్యూస్, మస్కులర్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి. అంటే మస్కులర్ పెయిన్స్, దాంతోపాటు హార్మోనల్ ఇష్యూస్, ఇవన్నీ వచ్చి పిల్లలు పుట్టేటప్పుడు కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీలకు కానీ, ఎవరైతే ఉన్నారో లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. క్లియరా? మీరు క్లియర్ అని చెప్తే నేను నెక్స్ట్ దానికి వెళ్తా, లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. నైస్.
ఇండియాలో న్యూట్రిషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మేజర్ చంక్ ఆఫ్ పాపులేషన్ అంటే భారత ప్రజల్లో చాలా మందికి మాల్ న్యూట్రిషన్ అండ్ హిడెన్ హంగర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. హిడెన్ హంగర్ అంటే ఏంటంటే ప్లేట్ నిండా భోజనం పెట్టుకొని తింటారు, కానీ దానిలో పోషక విలువలు ఉండవు, అవసరమైన ప్రోటీన్స్ ఉండవు, అవసరమైన కార్బోహైడ్రేట్స్ ఉండవు, అవసరమైన బాడీకి అవసరమైనది ఏది ఉండదు, న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అనేవి అసలు ఉండవు ఫుడ్ లో. అది అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. మనం తిన్నట్టే ఉంటాం కానీ మనకి అది బాడీకి సరిపడేది ఉండదు. ఓవర్ 80% అడాల్సెంట్స్ ఇన్ ఇండియా సఫర్ ఫ్రమ్ హిడెన్ హంగర్. ఈ హిడెన్ హంగర్ తో 100కి 80 మంది కంటే ఎక్కువ మంది, అంటే ఆ 80 మంది మనం కూడా ఉండొచ్చు చూసుకోండి, అంతమంది ఈ హిడెన్ హంగర్ తో బాధపడుతున్నారు. ఇది యూనిసెఫ్ రిపోర్ట్ అనేది ఇది ఇచ్చింది. యూనిసెఫ్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పాలి టక్కన? యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సార్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్. ఇలాంటివన్నీ యూపీఎస్సీలో అడగరు, బ్యాంకుల్లో గట్రా అడుగుతారు, బట్ మాకు తెలుసుకోవడం మంచిదని చెప్తున్నాను. నైస్. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు అడ్రస్ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్. ఆహార భద్రత అంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ డిప్రివేషన్ అనేది ఉంది. ప్రతి ఒక్కరికి ఇంకా ఇంత స్వతంత్రం వచ్చి 72 ఏళ్ళు అవుతుంది. అగ్రికల్చర్ మీద ఇంత డిపెండ్ అయ్యే దేశం, వాటర్ రిసోర్సెస్ అనేది ఎంత ఎక్కువ ఉన్న దేశంలో ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీ, ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది ఇంకా ఇది అవ్వట్లేదు. ప్రతి ఒక్కరి కంచంలో ఇంకా అన్నం అనేది రావట్లేదు. ఇంకా జనాలు అన్నమో రామచంద్ర అని ఏడుస్తూనే ఉంటున్నారు ఇంకా మన భారతదేశంలో. ఇది చాలా 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 ఇదైన విషయం. మీరు ఇలా ఎమోషనల్ గా ఇలా బాధపడుతూ ఇలా ఇబ్బంది పడుతూ మీరు చదువుకుంటే రేపు పొద్దున్నే ఏదైనా సొసైటీకి చేయాలనిపిస్తుంది. ఆ విధంగా చదువుకోండి ఎప్పుడైనా. ఈ షుడ్ పేపర్ చదువుతున్నప్పుడు ఆ ఫీల్ మీకు ఉండాలి. అందుకోసమే చెప్తున్నాను, ఆ పించ్ ఉంటది, మెయిన్స్ లో ఉపయోగపడుద్దని చెప్తున్నాను. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేం చేస్తుంది అంటే ది న్యూట్రిషన్ లెవెల్స్ ఇది చేయడానికి మిడ్ డే మీల్ స్టార్ట్ చేసింది. మిడ్ డే మీల్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేసింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది కూడా ఇచ్చేసింది. ఇప్పుడే చెప్పాను, ఆహార భద్రత, ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది అందాలి అనే దీనిలో పోషణ్ అభియాన్ అనే స్కీమ్ కూడా గవర్నమెంట్ అనేది ఇచ్చేసింది. ఈ 3 ఎవరి స్కీమ్స్ అంటే యూనియన్ గవర్నమెంట్ స్కీమ్స్. అఫ్ కోర్స్ బడ్జెట్ అనేది షేరింగ్ ఉంటుంది స్టేట్ కి యూనియన్ కి, బట్ స్కీమ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై యూనియన్ గవర్నమెంట్, ఇనిషియేషన్స్ బై యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ద బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ స్టిల్ అన్అఫోర్డబుల్ టు మెనీ ఇండియన్స్. ఇది ఇంకా ఇబ్బంది. అంటే మంచి పోషకాహారం అనేది ఇంకా ఇండియన్స్ ఇంకా దూరం అవుతూనే ఉంది. ఇండియన్స్ ఇంకా దూరంగానే ఉన్నారు పోషకమైన అదే న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవడానికి. గవర్నమెంట్ షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్ అండ్ డూ ద నీడ్ఫుల్. అవసరమైన తప్పకుండా గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఏం చేసినా మొదట ఫుడ్ కోసమే. ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి. ఓకేనా? చెప్పండి. ఫుడ్ సెక్యూరిటీ ఇంకా కరెక్ట్ గా ఉండాలి అంటే ఈ దేశం కోసం మీరేం చేస్తారు? యూఆర్ ఏ ఫ్యూచర్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ రైట్? యూపీఎస్సీ గైస్, మీరు ఏం చేస్తారు? యూ పోస్టెడ్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్, అక్కడ మీరు ఏం చేస్తారు ఫుడ్ ఇది పెరగడానికి? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ స్పీక్ అవుట్. శాంక్షన్ అయిన అమౌంట్ మొత్తం కరెక్ట్ గా చెందుతున్నట్టు చూడాలి సార్. ఏంటమ్మా? శాంక్షన్ అయిన అమౌంట్ మొత్తం ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టు, మధ్యలో కరప్షన్ ఏం లేనట్టు చూడాలి సార్. ఎగ్జాక్ట్లీ. ఫుడ్ ఎప్పుడు వస్తుంది అంటే రైతు బాగుంటే ఫుడ్ వస్తుంది. ఫార్మర్ కి ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యదారులు, దోపిడీదారులు, తుండగులు ఎవరు దోచేసుకో ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి సరైన ధర రావాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, ఇవన్నీ సరిగ్గా ఉండాలి. ఉంటే ఎప్పుడు మన ఇండియాకి ఆ ఫుడ్ కి అయితే కొదవే ఉండదు. అంత అద్భుతమైన కంట్రీ మనది జియోగ్రాఫికల్ గా. క్లియరా? If it is clear, type S. Nice. చూడండి, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 ఆన్ చిల్డ్రన్. పిల్లల మీద COVID-19 ఎఫెక్ట్ ఎలా ఉంది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ గురించి మనం మాట్లాడదాం. క్లియర్ గా వినండి. See, almost 24 million children could drop out and not have access to school next year. ఇప్పుడు స్కూల్ తెరుచుకుంటున్నాయా? COVID-19 వల్ల స్కూల్ ఇప్పుడు తెరుచుకున్నాయా? లేవు. స్కూల్ అంటే మూతబడి ఉన్నాయి. అందరూ ఆన్లైన్ క్లాసెస్ కి యాక్సెసిబుల్ గా ఉంటారా? ఇప్పుడే మాట్లాడుకున్నాం, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరికి ఆన్లైన్ క్లాస్ కి యాక్సెస్ ఉండదు కదా.
ఇది అవ్వదు. ఎడ్యుకేషన్ అనేది దూరం అవుతుంది పీపుల్కి. ఇండియా అనేది లోవర్ మిడిల్ క్లాస్ ఎకానమీ అండి ఇండియాది. మన ఇండియన్ పీపుల్ బతుకులు బాగుపడాలంటే ఏముండాలో తెలుసా పీపుల్కి? ప్రాపర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఒక్కటే ఉండాలి. చదువు ఒక్కటే భారతీయుల జీవితాలను మార్చివేస్తుంది. మన మన జీవన ప్రమాణాలు, మన లైఫ్ ని, మన వాల్యూ ఆఫ్ లివింగ్ ని ఇంప్రూవ్ చేసేది ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్. మీరు ఒక్కరు యూపీఎస్సీ కొడితే మీ చుట్టూ ఉన్న 10-15 కుటుంబాలు మారిపోద్ది స్థితిగతులు. అంత ఇంపార్టెన్స్ ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది. అర్థమైందా? సో అంతమంది పిల్లలు ఎడ్యుకేషన్ దూరం అవుతున్నారు. 10వ తరగతి వాడు, ఇంటర్మీడియట్ వాడు, డిగ్రీ వాడు దూరం అయితే ఓకే, కానీ చిల్డ్రన్ పీపుల్ 5 years 6 years పీపుల్ దూరం అవుతున్నారు. ఇది ఇంకా ఇబ్బంది. ఎందుకు ఇబ్బందో చెప్పండి. ఎందుకు ఇబ్బందో చెప్పండి. 5-6 డిగ్రీ వాళ్ళు చదువుకోకపోవడం కంటే వీళ్ళు చదువుకోవడం ఇబ్బంది ఎందుకు చెప్పండి. A crude idea, basic idea would do for me. ఆ ఏజ్ లో పిల్లలు క్విక్ లెర్నర్స్ గా ఉంటారమ్మా, చాలా త్వరగా నేర్చుకుంటారు ఏదైనా. సో ఆ వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో, ఆ టైం ఎప్పుడైతే మిస్ అవుతుందో ఆ ఏజ్ వాళ్ళకి తిరిగి రాదు. ఆ లెర్నింగ్ ఎఫిషియన్సీ అనేది వాళ్ళకి తిరిగి రాదు. అందుకోసం అనేది పిల్లల మీద COVID-19 ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువ ఉంది. దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. మనం స్కూల్ తెరుచుకోవట్లేదని మనం చాలా సింపుల్ గా అనుకుంటాం. దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. ఇది ఎందుకో చెప్తాను, మొత్తం ఆర్టికల్ చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. చూడండి. ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్ ఇన్ మెనీ వేస్. చాలా వేస్ లో చిల్డ్రన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది, లెర్నింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, సర్వైవల్, వాళ్ళ సర్వైవల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ సేఫ్టీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది అన్నింటికంటే ఇంపార్టెంట్. మాట్లాడతా దాని గురించి, వినండి. ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. 40 to 66 మిలియన్ పీపుల్ మిలియన్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి బలవంతంగా తోసివేయబడుతున్నారు. పిల్లలు ఏంటి సార్ బలవంతంగా పావర్టీలోకి వెళ్తున్నారంటే, ఇండియాలో 15 years వరకు ఉద్యోగాలు చేయకూడదమ్మా. బయట కంట్రీస్ లో చిన్నపిల్లలు కూడా ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తారు. బయట చిన్నపిల్లలు కూడా ఇది చేస్తారు. దాంతోపాటు పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే పావర్టీలోకి నెట్టివేయబడతారో పిల్లలు కూడా ఆటోమేటిక్ గా పావర్టీలోకి నెట్టివేయబడతారు. దానివల్ల సరైన ఫుడ్ ఉండదు, సరైన బట్టలు ఉండవు, సరైన ఇది ఉండదు. సో పావర్టీ లెవెల్స్ అనేవి ఇంకా పావర్టీ లైన్ కి ఇంకా కిందకి దిగజారిపోతూ ఉంటారు. లెర్నింగ్ గురించి ఇప్పుడే చెప్పాం. ఆన్లైన్ లెర్నింగ్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లెర్నింగ్ అనేది అందుబాటులో ఉండదు. 1/3 ఫాల్ ఇన్ లెర్నింగ్. ఇప్పటికే పిల్లల్లో ఆన్లైన్ లెర్నింగ్ అందుబాటులో ఉన్న 3 ఒకడు ఆ ఎడ్యుకేషన్ కు దూరం అవుతూనే ఉన్నాడు. నేను చెప్తుంది ప్రపంచవ్యాప్తంగా, మన దేశం ఒక్కటే కాదు. సర్వైవల్ గురించి కూడా మాట్లాడదాం. ఎకనామిక్ హార్డ్షిప్స్ తల్లిదండ్రులకి ఆర్థిక సంబంధమైన ఇవి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం వల్ల చైల్డ్ డెత్స్ అనేవి పెరుగుతున్నాయి. సరైన తిండి పిల్లలకు పెట్టలేకపోతున్నారు, సరైన ఆహారం పెట్టలేకపోతున్నారు, సరిగ్గా చూసుకోలేకపోతున్నారు, దాని హెల్త్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల చైల్డ్ డెత్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. చిన్న పిల్లలు ఇన్ఫాంట్ అంటే ఏంటి? 1 year లోపు పిల్లలు. ఈ మార్టాలిటీ రేట్ కూడా చాలా పెరుగుతుంది. హెల్త్ గురించి మాట్లాడదాం. రైజింగ్ మాల్ న్యూట్రిషన్. ఇప్పుడే చెప్పాను, ఎకనామిక్ హార్డ్షిప్స్ వల్ల ఎవరి దగ్గర మనీ ఉండట్లేదు జోబుల్లో, ఎవరు వాళ్ళ పిల్లలకి సరైన తిండి కూడా పెట్టే పొజిషన్ లో లేరు. సో మాల్ న్యూట్రిషన్ కూడా పెరుగుతుంది. 369 మిలియన్ చిల్డ్రన్ అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ స్కూల్ మీల్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా 369 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు స్కూల్లో పెట్టే భోజనాల మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు స్కూళ్ళు తెరిచలేవు. ఇప్పుడు వాళ్ళందరూ ఆకలి బతుకులు బతుకుతారా లేదా? ఆకలి బతుకులు బతుకుతూనే ఉంటారు. చిన్న పిల్లలు, పసిమొగ్గలు. ఆలోచించుకోండి, వాళ్ళ ఫేస్లు చూడండి, మీకు గుర్తెచ్చుకోండి, మీకు అర్థం అవుతుంది. ఫీల్ ఇట్. ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్ ఎఫెక్ట్ స్టూడెంట్స్ మెంటల్ హెల్త్. పెద్దవాళ్ళం మనమే ఇంట్లో ఉండలేం, పిల్లవాళ్ళు ఎప్పుడు ఆడుకుందాం బయటకు వెళ్దాం అని దీనిలో ఉంటారు. 4 గోడల మధ్య వాళ్ళని బంధించేయడం వల్ల మెంటల్ హెల్త్ కూడా వాళ్ళది పాడవుతుంది. డిలే ఇన్ వ్యాక్సినేషన్స్. నేను COVID-19 వ్యాక్సినేషన్స్ మాట్లాడట్లా. చిన్నపిల్లలకు చాలా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. పోలియో అని చాలా చాలా వ్యాధుల తాలూకా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సినేషన్స్ కూడా దూరం అవడం వల్ల వాళ్ళ హెల్త్ మీద చాలా చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఈ రిపోర్ట్ అంతా ఎవరిచ్చారమ్మా? యునైటెడ్ నేషన్స్ ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి. చూడండి, సేఫ్టీ గురించి ఇప్పుడే చెప్పాను ఇంపార్టెంట్ అని. లాక్డౌన్ వల్ల మన ఇళ్ళ చుట్టుపక్కల మనకు తెలియదేమో, చాలా దగ్గర ఇది ఉంటుంది. లాక్డౌన్ వల్ల పిల్లలకి వైలెన్స్ అండ్ అబ్యూస్ పెరుగుతుంది. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు వల్నరబుల్ అండి. కోపాలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద తీర్చేస్తారు పీపుల్. సో అందువల్ల ఏమవుతుంది అంటే సేఫ్టీ అనేది పిల్లలకు చాలా తక్కువ ఉంది. వైలెన్స్ అండ్ అబ్యూస్ వాళ్ళ మీద ఎక్కువ అవుతుంది. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. డిస్టెన్స్ లెర్నింగ్ అనేది రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇన్అప్రోప్రియేట్ కంటెంట్.
అంటే డిజిటల్ లెర్నింగ్ ఏదైతే ఉందో దానికి ఏదైతే ఇదవుతుందో ఇంటర్నెట్ లో ఉన్న చాలా ఇంటర్నెట్ లో కంటెంట్ యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది, చెత్త కంటెంట్ ఉంటుంది. ఆ చెత్త కంటెంట్ కి ఎక్స్పోజ్ అయ్యి పిల్లలు పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. అది ఇక్కడ చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంటే మంచిది అంటే పుట్టింగ్ ఇన్ ప్లేస్ సఫిషియంట్ స్పెసిఫిక్ ప్రొటెక్షన్స్ ఫర్ వల్నరబుల్ చిల్డ్రన్. ఎవరైతే వీటికి గురవుతారో సేఫ్టీ దీనికి హెల్త్ దీనికి ఎకనామికల్ గా ఎదవుతారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ క్లస్టర్ బేస్డ్ గా మార్చి వాళ్ళందరికీ సరైన స్పెసిఫిక్ ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ అనేది కల్పించాలి. దాంతోపాటు మేకింగ్ ష్యూర్ న్యూట్రిషియస్ ఫుడ్ అవైలబుల్ ఫర్ చిల్డ్రన్. అన్నింటికంటే ఇంపార్టెంట్ ఫుడ్, అన్నింటికంటే ఆహారం అనేది ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళకి సరైన న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందుబాటులో ఉంచడం గవర్నమెంట్ యొక్క కర్తవ్యం. ఎందుకంటే గవర్నమెంట్ కి ప్రజలందరూ పిల్లలతో సమానం. గవర్నమెంట్ ఎప్పుడు చూసుకోవాలి. క్లియరా? అర్థమైందా? ఎస్ సార్. టాపిక్స్ అన్ని అర్థమైనాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఏవైనా డౌట్స్ ఉంటే సింపుల్ గా నాకు వాట్సాప్ లో ఎక్కడైనా అడగొచ్చు, నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చు. నాకు ఒక ఇన్ కేస్ తెలియకపోయినా నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. ఓకేనా? డౌట్ అనే కాదు, ఈమెయిల్ ఎటువంటి గైడెన్స్ కావాలన్నా ఎటువంటి ఇది కావాలన్నా నాకు ఒక జస్ట్ టెక్స్ట్ ఇవే నాకు మెసేజ్ చేయండి వెంటనే, మొహమాట పడద్దు. ఎక్కడ మీ అందరికీ సెషన్ బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఈరోజు 5 ఆర్టికల్స్ కవర్ చేసాము. రేపటి నుంచి ఇంకా ఎక్కువ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అమ్మా. బాయ్.